హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయి. రోజా, రమాదేవి, హర్షవర్ధన్, ప్రేమ్, అరుణ్ అందరూ కలిసి రాణివారి సంస్థానమైన కొల్హాపూర్ సామ్రాజ్యానికైతే బయలుదేరతారు. రోజా అప్పటికే చామంతి, చంద్రిక ఇల్లు చూసుకోవడానికి ఉండిపోమని చెప్పడంతో పాపం చామంతి ఊరు రాలేకపోతుంది. అలా ఇంకా రోజా పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని హ్యాపీగా కొల్హాపూర్ సంస్థానంలో అడుగు పెడుతుంది. అలా ఇంకా పువ్వులు చల్లుతూ తనకి రాజ మర్యాదలు చేస్తూ ఉంటాడు ఉపేంద్ర. పక్కనే ఉన్న అరుణ్ రోజాతో, రోజా, నిజంగా ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఇలాంటి ఇలాంటి రెస్పెక్ట్నే నేను కోరుకున్నది అని అంటారు. సార్, మీరు ఏ విధంగా కూడా కింగ్ లాగే ఉండాలి సార్. నేను యువరానైతే మీరు యువరాజే కదా సార్ అని అంటుంది రోజా. ఎస్, ఐఎమ్ ప్రిన్స్ అని అంటారు హ్యాపీగా అరుణ్ అరుణ్ ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రాజ సంస్థానం లోపలికి అడుగు పెడతారు. అప్పుడే కరెక్ట్గా రాజావారి రాణివారి ఫోటోని పనివాళ్ళు తీసుకొని వచ్చి ముందు పెడుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళ ఫోటో ఇక్కడ పెడుతున్నారు అని వణికిపోతూ ఉంటుంది రమాదేవి. రమా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది నీకు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు హర్ష, నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పి కవర్ చేసుకుంటుంది రమాదేవి. ఇంకా అలా ఎంతో హ్యాపీగా పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. రాజసంస్థానానికి సంబంధించిన రాజగురువులు, వంశీకులు అందరూ. బాబు, ఇప్పుడు చేయాల్సిన మొదటి ఘట్టం ఏంటి అంటే మీ వంశ పార్యపర్యంగా వస్తున్న ఆ రాజమణిహారాన్ని మీ అమ్మమ్మ తాతయ్య అయిన నానమ్మ తాతయ్య అయిన రాజావారికి రాణివారికి అలంకరించండి. అలంకరించి ముందుగా పూజ చేయండి అని అంటారు. ఇంక వెంటనే అలా ఆ రాజమణిహారాన్ని అడుగుతుంది రోజా. మావయ్య గారు, రాజమణిహారం మీ దగ్గరే ఉంది కదా, ఎక్కడుంది మావయ్య గారు అని అడుగుతుంది. రే ప్రేమ్, రాజమణిహారాన్ని బ్యాగ్లో పెట్టమన్నాను, పెట్టావరా అని అడుగుతారు. నాన్న, రాజమణిహారం మీ కబోర్డ్లో జాగ్రత్తగా ఉంది నాన్న అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. రేయ్, కబోర్డ్లో రాజమణిహారం ఏం చేస్తుందిరా, ఇప్పుడు ఇక్కడ పూజ చేయించాలి కదా అని అంటుంది రమాదేవి. అయ్యో అవునా అమ్మా, నాకు ఈ విషయం తెలీదు, అందుకే నేను నాన్న చెప్పాడని జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టొచ్చాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా రమాదేవి వాళ్ళు, చా, ఒక్క పని కూడా సరిగ్గా చేయవారా నువ్వు, నిన్ను నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది అని తిడుతుంది రమాదేవి. ఇంకా ప్రేమ్ అయితే ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళు ఊరు బయలుదేరే ముందు, అంటే సంస్థానానికి బయలుదేరే ముందు చామంతి ప్రేమ్ని పక్కకి తీసుకువెళ్తుంది. బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు, కాకపోతే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు బాబు అని అంటుంది. చామ్, ఏం మాట్లాడుతున్నావు చామ్ నువ్వు? ఖచ్చితంగా నేను తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటాను, చెప్పేం మాట్లాడాలి అని అంటారు. మా ఊర్లో వాళ్ళు అనుకుంటుందే మీకు చెప్తున్నాను, అందులో చాలా వరకు నిజముండొచ్చు. రోజా నిజంగా రాజ సంస్థానానికి యువరాణి కాదంట బాబు, వేరే వాళ్ళెవరో యువరాణి ఉన్నారంట. రాజావారి మనవరాలు ఎక్కడో బ్రతికుందంట, తను రాకుండా ఇప్పుడు ఈ పెళ్ళి చేస్తే, సరే ఈ పట్టాభిషేకం చేస్తే అప్పుడు రాజావారి రాణివారి ఆత్మ శాంతించదు. అది మాత్రమే కాదు బాబు, అర్హురాలు కాని వ్యక్తిని సింహాసనంపై కూర్చోపెడితే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది బాబు. కాబట్టి ఎలా అయినా మీరు ఆ పట్టాభిషేకాన్ని ఆపాలి అని అంటారు. చామ్, నా చేతిలో ఏముంది చామ్, నేనేం చేయగలను? ఒకవేళ ఊరి ప్రజలు కూడా నేను చెప్పింది నమ్మరు కదా చామ్, వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళైతేనే నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుంటే నమ్ముతారు అని అంటారు. కానీ నేను ఎలా రాగలను బాబు అని అంటుంది. ఒక పని చేద్దాం, రాజమణిహారం ఖచ్చితంగా ఉండాలి కదా, అది మర్చిపోయినట్లు చేస్తాను, అప్పుడు రాజమణిహారాన్ని తీసుకురావడానికి నువ్వు ఊరికి రావాలి కదా చామ్ అని అంటారు ప్రేమ్. ఓకే బాబు, అలాగే చేయండి అని ఇంక చెప్తుందనమాట చామంతి. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. నాన్న వెళ్ళి రానా అని అంటారు. రేయ్, నువ్వు వెళ్ళొచ్చేలోపు ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే చామంతి, చంద్రిక ఇద్దరు కలిసి అప్పుడే ఆటో దిగి సామ్రాజ్యానికి, కొల్హాపూర్ సామ్రాజ్యానికి, రాణివారి మహల్కి
రీచ్ అవుతారు చామంతి అండ్ చంద్రిక. ఒక్కసారిగా రోజా చాలా కోపంగా చూస్తుందన్నమాట చామంతి వైపు. ఏయ్, నీకింట్లో ఉండమని చెప్పాను కదే, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అయ్యో, నేను రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా. అది ఏంటి అంటే రాజావారి మరి రాజమణిహారాన్ని మర్చిపోయారని ప్రేమ్బాబు ఇప్పుడే మాకు అననేలోపు పోయి లేదు తీసుకురాలేదని ఇప్పుడే తెలిస్తే నీకప్పుడే ఎలా ఫోన్ చేశాడు అని అడుగుతుంది రోజా. చెప్పేది వినండమ్మా. బాబు బాక్స్ని భద్రంగా కబోర్డ్లో పెట్టాలనుకున్నారు, కానీ బెడ్ పైనే వదిలేశారు. నేను బాబుగారి గది క్లీన్ చేస్తున్నప్పుడు కనబడింది. ఈ రాజమణిహారం లేకపోతే పట్టాభిషేకం ఆగిపోతుంది కదా, అందుకే తీసుకొచ్చానమ్మా అని అంటుంది చామంతి. చాలా మంచి పని చేసావమ్మా చామంతి. నువ్వు రాజమణిహారాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు పట్టాభిషేకం ముహూర్తానికి జరుగుతుంది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట హర్షవర్ధన్. కానీ అప్పటి నుండి రోజాకైతే టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వామ్మో, ఇది వచ్చేసింది, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, నాకు నాకు భయంగా ఉందే అని చాలా అంటే చాలా కంగారు పడుతుంది రోజా. ఇంకా అలా చామంతి అయితే ఆ రాజమణిహారాన్ని రోజా చేతికిచ్చి చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది, దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందే అని అనుకుంటుంది రోజా. ఇంకా కరెక్ట్గా అప్పుడే రోజా రాజావారి రాణి వారి ఫోటోకైతే రాజమణిహారాన్ని అలంకరించాలి అనుకుంటుంది. కానీ ఎంతకీ రోజా చేత్తో ఆ దండంకి రాజమణిహారం పెట్టాలి అనుకుంటుంటే అది ఎంతకీ అవ్వదన్నమాట. ఎన్నిసార్లు పెడుతున్నా కింద పడి ఊడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇదేంటి ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వటం లేదు అని బలవంతంగా పెట్టాలి అనుకుంటుంటే ఇంకా ఫోటోని విరిగిపోయేంత స్థితికి వచ్చేస్తుంది. అమ్మ ఆగండమ్మా, వాళ్ళు మీ పితృదేవతలు, చనిపోయి ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు, వాళ్ళని మీరు ఇంతలా బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా అని అంటారు. బా, మరి రాజమణిహారాన్ని అలంకరించమని మీరే చెప్పారు కదా, చెప్పి ఇలా అంటే ఎలా అని అంటుంది. కరెక్టేనమ్మా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకొని పెట్టాలమ్మా అని అంటారు. బా, నాకున్న టెన్షన్కి ఇదొకటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట రోజా. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా చామంతి ఒకసారి నేను పెట్టి చూస్తాను అని పాపం మనస్ఫూర్తిగా ఆ రాజమణిహారాన్ని ఫోటోకి అలంకరిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా ఆ రాజమణిహారం ఫోటోకి కూర్చుంటుంది. ఇది ఇలా అమ్మ పెట్టాలి అని అంటారు పంతులు గారు. సరే, ముందు మీ పని చూడండి అని అంటుంది రోజా. ఇంకా అలా పూజ జరుగుతూ, అమ్మ రాజమణిహారానికి పూజ చేశాం, మీకోసం సింహాసనం ఎదురు చూస్తూ ఉంది, వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించండి అని అంటారు. రాజగురువులందరూ ఇంకా సింహాసనానికి పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ ఇంకా తన్ని ఆసన్నమవ్వమని చెప్తారు. అలా ఇంకా రాజదండాన్ని చేతిలో పట్టుకొని వస్తూ ఉంటుందన్నమాట రోజా. ఇంకా రోజా వస్తూ ఉంటే అందరూ జై హో యువరాణి జై హో యువరాణి అని నినాదాలు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అలా రోజా వచ్చి అధిష్ఠించే లోపే ఒక్కసారిగా ఆగండి అని సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు, పెద్ద మనుషులు. ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ అక్కడే ఉంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట రోజా. ఇదేంటి వీళ్ళందరూ వచ్చారు, హే ఉపేంద్ర నువ్వేం చెప్పావు నాకు అని సైగ చేస్తుంది. నాకేం తెలుసు, వీళ్ళకి నేను తెలియకుండా చేశానే అని ఇంకా అలా ఆ రాజుగారు మీరేంటి ఇలా వచ్చారు, రండి పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు ఉపేంద్ర. ఉపేంద్ర నువ్వాగు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం పట్టాభిషేకం జరుగుతుంది ఇక్కడ, మాకు తెలియకుండా కనీస సమాచారం ఇవ్వకుండా కొల్హాపూర్ సంస్థాన యువరాణిని మీరు ఎలా ఎలా చెప్తారు, ఎలా తన్ని నిర్ణయిస్తారు అని అడుగుతారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు. ఉపేంద్ర అదేంటి నువ్వు చెప్పలేదా అని అంటారు. అంటే హర్షవర్ధన్ గారు ఇది చాలా సీక్రెట్గా జరగాలండి అని అంటారు. ఏంటి సీక్రెట్గా జరగాల? ఒకప్పుడు కుమారవర్మ గారు ఈ స్థానాన్ని అధిష్ఠించినప్పుడు డప్పుల మేళాలతో తాళాలతో ఎలా తీసుకెళ్లారో తెలుసా? మీకు తెలీదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి, రాజావారి మనవరాలు నిజంగా రోజానా కాదా అనే విషయాలు ఇక్కడ ఎవ్వరికీ తెలీదు అని అంటారు పెద్ద మనుషులు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది రోజా. నేనే అని అంటారు. నువ్వేనా? అలాంటప్పుడు సాక్ష్యం ఏదమ్మా, సాక్ష్యం చూపించు, సాక్ష్యం చూపిస్తే
నువ్వని నమ్ముతాం అని అంటారు. సాక్ష్యాలేమి రోజా దగ్గర ఉండదు. ఉపేంద్ర, నేను చెప్తున్నాను కదా, నా మాట వినండి అని అంటారు. చూడు ఉపేంద్ర, నువ్వెన్ని విషయాల్లో ఎంత తప్పుడు పనులు చేసినా, ఎంత తప్పుగా ప్రవర్తించినా మేము ఎవ్వరం ఎప్పుడు ఏ మాట అనలేదు. కానీ ఇప్పుడు సంస్థానం అంటేనే ఏంటో నీకు తెలుసు. సంస్థానానికి సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా అది కేవలం సంస్థానంకే పరిమితం అవ్వదు, ఈ ఊరంతా పాపం చుట్టుకుంటుంది. కాబట్టి అర్హత లేని వాళ్ళని ఈ అధిష్టానంలో, ఈ సింహాసనంపై కూర్చోపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కూర్చోపెట్టం, మేము నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే మాత్రం ఈ ఊరు మీకు కఠినమైన నిబంధనలు ఇస్తుంది, కఠినమైన శిక్షల్ని మీకు వేస్తుంది. ఆ శిక్షలన్నీ మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు అని అంటారు. ఇంక వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట రోజా. ఇంక విషయం తెలుసుకొని ఊరి ప్రజలందరూ కూడా వచ్చేసి, యువరాణి బయటికి రావాలి, అసలైన యువరాణి కాదు తను ఫేక్ డమ్మీ యువరాణి బయటికి రావాలి, డమ్మీ యువరాణి బయటికి రావాలని చెప్పి అందరూ ఇంకా అలా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది. సార్, ఇక్కడేదో ప్రాబ్లం అయ్యేటట్టుంది, వెళ్ళిపోదాం. చూడండి, సాక్ష్యాలు తీసుకొని వస్తాను, ఖచ్చితంగా వచ్చి నేనే యువరాన్నని నిరూపించుకుంటాను అని చెప్పి ఇంకా అలా వెంటనే మాస్క్ వేసుకొని ముఖానికి ఊరి ప్రజలెవ్వరికీ తన ఫేసు చూపించకుండా బయలుదేరి వెళ్ళిపోతుందన్నమాట దొంగ చాటుగా రోజా. ఇంకా హర్షవర్ధన్, రమాదేవి, రోజా అందరూ ఇంటికైతే రీచ్ అవుతారు. చామంతి అలా చూస్తూ ఉంటుంది రోజా వైపు. ఏంటి రోజా ఇది, అయినా ఊరి ప్రజలందరూ నిన్ను నమ్మకపోవడం ఏంటి అని అంటారు. రాజావారు రానివారి చావు జరిగింది కదా అత్తయ్య, అందుకే వాళ్ళకి ఎవరిని నమ్మాలి అన్నా అర్థం కావటం లేదు. పాపం ప్రజలు కూడా ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా అని అంటారు. కరెక్టే, డౌట్ ఉంటుంది, మరి ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత నీదే కదా రోజా అని అంటుంది రమాదేవి. అవును అత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ సాక్ష్యాలు ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి, నాకు కొంచెం టైం కావాలి కదా అని అంటుంది. టైమా, తీసుకో, ఇప్పుడు నీ పట్టాభిషేకానికి అంత తొందర ఏముందమ్మా, నువ్వు సాక్ష్యాలు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు నీ సంస్థాన ప్రజలకి ఆ సాక్ష్యాల్ని చూపించి నువ్వు సంతోషంగా యువరానివ్వవు, దానిలో తప్పేముంది అని అంటారు. అలాగే మావయ్య అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే చామంతి అని చిటిక వేస్తుంది. రోజా చామంతి వైపు చూస్తుంది. ఏంటి యువరాణి గారు అలా చూస్తున్నారు? హో, ఇప్పుడు మీరు యువరాణి కాదు కదూ, రాజసంస్థానం ప్రజలకి ముఖం కూడా చూపించుకోలేకుండా అడ్డదారిలో పారిపోయిన పిరికి పందెవు కదూ అనంటుంది. ఏయ్ చామంతి, ఏయ్ రోజా, తగ్గు తగ్గు, చూడు, నేను పెద్ద మనుషులని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను కాబట్టి నువ్వు రామచంద్రయ్య కూతురు అనే నిజం వాళ్ళకి తెలిసినా నీ జీవితం నాశనం అవ్వకూడదని, అరుణ్ బాబుని నిన్ను చీకట్టకూడదని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అదే నేను చెప్పమనుంటే నీ బ్రతికేమయ్యేదో తెలుసా? ఊరి జనాల మధ్యలో మొహానికి బాడీకి చెప్పుల దండలు వేసి గుండు కొట్టించి చుక్కలు పెట్టి గాడిద మీద తిప్పేవాళ్ళు తెలుసా? రాజా వారి మనవరాలు కాకపోయినా మనవరాలని అత్యాశకి వెళ్ళిన నీకు ఎలాంటి శిక్షలు పడేవో తెలుసా? కాబట్టి పాపం చేయకు, రాజావారి అసలైన మనవరాలు ఎవరో కనిపెట్టి ఆవిడికి అప్పచెప్పు, న్యాయంగా డబ్బు సంపాదించు, కావాలంటే నీ డబ్బుతో ఓన్ బిజినెస్ పెట్టుకొని ఎదుగు, అంతేకాని అడ్డదారుల్లో డబ్బులు రావాలి, ఎవరో ఒకరి సొమ్ము పడిపోవాలి అనుకుంటే దేవుడు ఎప్పటికైనా శిక్ష వేస్తాడు, వేసి తీరుతాడు, గుర్తు పెట్టుకో ఇది అని అక్కడిని వెళ్ళిపోతుంటే, హే పిచ్చిదానా, ఉపేంద్ర నా వైపు ఉన్నాడు, సాక్ష్యాల్ని 5 నిమిషాల్లో తీసుకొచ్చిస్తాడు, ఏదో టైం పట్టిందంతే అని మనసులో అనుకుంటుంది రోజా. ఉపేంద్రకు ఫోన్ చేసి, ఉపేంద్ర సాక్ష్యాలు రెడీ అయ్యాయని అంటారు. ఏం రెడీ అయ్యాయి, పెద్ద మనుషులు అందరూ వచ్చి రచ్చరచ్చ చేశారు కదా, ఇంకే సాక్ష్యాలు, అవ్వదు, కొంచెం టైం పడుతుంది అని అంటారు. త్వరగా చేస్తే నీకు నాకు మంచిది అని అంటుంది రోజా. తెలుసు, నాకు కూడా లాభం వస్తుంది కదా, వీలైనంత త్వరలో సాక్ష్యాలు తెస్తాలే అని కాల్ కట్ చేస్తాడు ఉపేంద్ర. ఈలోపు మనసులో అనుకుంటుంది చామంతి, ఉపేంద్ర నిజంగా రోజాకి సాక్ష్యాల్ని అందించాలి అనుకుంటున్నాడు. ఒక్కసారి రోజా చేతికి సాక్ష్యాలు వెళ్తే గనక ఇంకా ఖచ్చితంగా రోజాని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఈలోపే రాజావారు రాని వారిని చంపింది
ఈ ఉపేంద్ర అనే అతిపెద్ద నిజాన్ని ఎలా అయినా కోర్టులో నేను ప్రూవ్ చేయాలి. నాన్న ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నేను నిరూపించాలి. ఇది ఇది నేను వీలైనంత త్వరగా చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.